నమస్కారం. వీనస్ టాలెంట్ స్టూడియోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన స్టూడియోకి శిరీష గారు వచ్చారు. వారితోటి ఈ రోజు మనం అన్ని విషయాలు అడిగి తెలుసు. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. నటన రంగంలోకి ఎప్పుడు వచ్చారు మీరు? సార్ 3 years బ్యాక్ అక్కడ నుంచి నేను ఫస్ట్ ఒక డైరెక్టర్ నాకు అవకాశం వచ్చిందని నెక్స్ట్ టైం నుంచి నాకు కాల్స్ వచ్చి అలా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోని సంఘటనలు జరిగి ఆ మూవీ క్యాన్సిల్ అయిపోయింది. అలా కూడా వల్ల నాకు ఏం చేయాలని తోయలేదు. అలా అని ఇంటికి వెళ్ళిపోలేదు. రిటర్న్ వెళ్ళిపోతే బరువు పోతుంది మామూలు అని చెప్పుకొని వచ్చారు. నేను నటిస్తున్నాను, నేను యాక్టర్. మా మామయ్య గారు, మా అబ్బాయి వాళ్ళు, పోలీస్, ఎస్ఐ అంతా పెద్ద పెద్ద వాళ్ళు. నాకు పరుగు పోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక పేదదానికన్నా దారుణంగా మిగిలిపోయాను. ఆ సిచ్యువేషన్ లో నేను జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెళ్ళాను. పుష్ప 2 మూవీకి వెళ్ళాను. అక్కడ ఎవరో చిన్న విలన్స్ ఉంటారు కదా, కొంచెం మేనేజ్ చేశాడని కాస్త సీరియస్ అయ్యాను. అక్కడ కాస్త గందరగోళం అయింది. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు. ఆ సార్ చెప్పేంత వరకు నేనేంటో అనేది నాకు నేనేంటనేది గ్రహించలేకపోయాను. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశయం ఉండేది, సింగర్ కావాలనేది నా గోల్. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, సిచ్యువేషన్ల వల్ల నాకు అది కుదరలేదు. అలా నా ఫ్యూచర్ ని అక్కడితో ఆపేసాను. యాక్టర్ కావాలనేది నాకు అసలు ఇష్టం అనేది కాదు, అసలు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నేను చూసిన మూవీ పేరు చెప్తాను, ఖుషి. ఖుషి మూవీ. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, తర్వాత భూమిక గారు నటించారు కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్టింగ్ ఎలా చేయాలి. అసలు సాంగ్ కానీ మ్యూజిక్ కానీ ఎలా అది ప్లే అవుతుంటే దానికి ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలనేది నా పుట్టుక నుంచి వచ్చిన విద్యలు. నేనేమి నేర్చుకున్నాయి కాదు, ప్రాక్టీస్ చేసినవి కాదు. ఎవరు నాకు ఇలా చేయాలి అలా చేయాలని నాకు చూపించినవి కాదు. ఇందాక చెప్పాను కదా, పుష్ప 2 లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సార్ చెప్పాక ఓకే అని కొంచెం ఆలోచించాను.